శైలసూత్తం గురించి క్లుప్తంగా చూద్దాం. సుత్తనిపాతంలోని ఈ కథలో శైలుడు అనే ఒక గొప్ప వేద పండితుడుంటాడు. ఆయన గౌతమ బుద్ధుడిని కలిసి ఆయన జ్ఞానానికి ఎంతలా ఆకర్షితుడయ్యాడంటే వెంటనే శిష్యుడుగా మారిపోతాడు. అంటే గుడ్డిగా నమ్మడం కాదు, జ్ఞానాన్ని వెతుక్కుంటూ వెళ్లడం ఎంత ముఖ్యమో ఈ కథ మనకు చెబుతుందనమాట. మొదటిది, ఏ విషయాన్నైనా మనమే స్వయంగా ధృవీకరించుకోవడం. చూడండి, శైలుడు బుద్ధా అనే మాట వినగాలే గుడ్డిగా నమ్మలేదు. వేదాల్లో చెప్పిన 32 మహాపురుష లక్షణాలు, అంటే ఒక మహానుభావుడికుండే గుర్తులు ఆయనలో ఉన్నాయో లేదో స్వయంగా చూశాడు. ప్రశ్నలు అడిగి మరీ తన సందేహాలన్నీ తీర్చుకున్నాడు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఏదైనా కొత్త విషయం మన ముందుకొచ్చినప్పుడు గుడ్డిగా ఫాలో అవ్వకుండా మనమే కాస్త పరిశీలించి తెలుసుకోవాలి. ఇక రెండవది, అసలైన విజయమంటే ఏంటి అని ఆలోచింపజేస్తుంది. శైలుడు బుద్ధుడిని అడుగుతాడు, మీరు చక్రవర్తి అవ్వొచ్చు కదా, మరి సన్యాసిగా ఎందుకున్నారు అని. దానికి బుద్ధుడిచ్చిన సమాధానం అద్భుతం. నేను రాజునే, కాని ఆయుధాలతో గెల్చే రాజును కాదు, ధర్మంతో గెల్చే ధర్మరాజును. నేను తిప్పే ఈ జ్ఞానమనే చక్రాన్ని ఎవ్వరూ ఆపలేరన్నారు. అంటే అసలు గెలుపంటే అధికారం కాదు, మనల్ని మనం జయించి ఇతరులకి జ్ఞానాన్ని పంచడం. ఇక చివరిగా, జ్ఞానం ముందు మన అహంకారాన్ని వదిలేయడం. ఒక్కసారి ఆలోచించండి, శైలుడు ఎవరో కాదు, 300 మంది శిష్యులున్న ఒక పెద్ద గురువు. అయినా సరే తనకంటే గొప్ప జ్ఞాని కనిపించగానే తన హోదాని పక్కన పెట్టి శిష్యుడుగా మారిపోవడానికి వెనుకాడలేదు. ఇది మనకేం నేర్పిస్తుంది? మనం ఏ పొజిషన్లో ఉన్నా కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. సింపుల్గా చెప్పాలంటే ఈ కథ సారాంశం ఒక్కటే: బాహ్య అధికారం కన్నా అంతర్గత జ్ఞానం, మనసుని గెలుచుకోవడమే అసలైన గొప్పతనం.